హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన స్కిన్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అంటే ఏంటనుకుంటున్నారా? ఫేషియల్ అండి. బ్లాక్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఇంకా ట్యాన్ అనేది మీకు అంటే క్లియర్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఏ ఫేషియల్ కిట్ యూస్ చేస్తున్నాం అనేది మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఫేషియల్ కిట్ చూడంగానే సరిపోదు, అది ఎలా యూస్ చేయాలి, ఏ రకంగా అప్లై చేసుకొని యూస్ చేయాలి అనేది కూడా మీకు తెలిస్తేనే ఖచ్చితంగా మీరు ప్రాసెస్ అంతా చేసుకోగలుగుతారు, మంచి రిజల్ట్ కూడా పొందుతారు. ఆల్రెడీ నేను ఈ ఫేషియల్ వన్స్ చేసుకున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం అనేది బాగుంది కాబట్టి నేను మళ్ళీ దీనికే అంటే ఏమంటారు, దీన్నే మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇది ఏమిటంటే గ్లామ్ వేద వారిది ఆయుర్వేదిక్ది ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, ఇది ఎలా యూస్ చేయాలనేది వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్మూత్ అయిన స్కిన్ కోసం ఎవరిమైనా చేసేది ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో కూడింది కాబట్టి. సో ఇది వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. స్టెప్ 1, స్టెప్ 2 ఇచ్చాడు, అండ్ స్టెప్ 3, 4, 5, 6 దాకా SPFతో కలిపి ఇచ్చాడండి తక్కువ బడ్జెట్లో. కాకపోతే మీకుగా చేసుకునే కన్నా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని పార్లర్కి వెళ్ళి మీరు చేయించుకుంటే చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది. మీకు మనీ కూడా తక్కువ పడుతుంది కదా. సో చేసినందుకు మనీ ఇవ్వాల్సి వస్తుంది, పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇదైతే అందరికీ సెట్ అవుతుందని నేను చెప్పను. డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, కాంబినేషన్ స్కిన్కి ఇది సూపర్ అండి. ఇది రైస్ ఫ్లేవర్ అనమాట, అంటే ఓన్లీ రైస్ వాటర్తో చేసేదనమాట. సో కానీ చాలా కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అనేది ఈ ఫేషియల్కి అనేది అంటే చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుందని దీని మీద ఉంది, నేను చదివాను. అండ్ మనకి గ్లాస్ స్కిన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో దానికోసం అనేసి నేను ఇది బుక్ చేశాను. సో ఫస్ట్ టైం వాడినప్పుడు సూపర్ వచ్చింది నా ఫేస్, ఇప్పుడు సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ చూసారు కదా, నా హ్యాండ్కి ఫేస్కి చాలా తేడా ఉంది. సో అందుకనే నేను యూజ్ చేస్తున్నాను. స్టెప్ 2 తర్వాత స్టెప్ 3. ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 మనకు క్లెన్జర్ ఇచ్చాడు. స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్ ఇచ్చాడు, కానీ దాని మీద పాలిషింగ్ అని రాశాడు. పర్లేదు, స్క్రబ్ అయినా పాలిషింగ్ అయినా సేమ్ టు సేమ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థర్డ్ వచ్చేసి మనకి మసాజ్ క్రీమ్ ఇచ్చాడండి. అండ్ ఫోర్త్ వచ్చేసి జెల్ అయితే ఇచ్చేసాడండి. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫేషియల్ అయితే. ఒకసారి ఖచ్చితంగా యూజ్ చేయండి. డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్, బాగా డ్రై స్కిన్, వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది. మీకు ఒకవేళ ఇంట్లో మాకు కుదరదు అనుకుంటే కనుక పార్లర్కి తీసుకువెళ్ళండి, వాళ్ళే చక్కగా చేస్తారు. ఇంట్లో కుదిరినా కానీ ఒకవేళ స్టెప్స్ కావాలంటే మన వీడియోలో ఉన్నాయి, క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, స్కిన్ అనేది స్మూత్గా అండ్ నీట్గా ఉంటుంది. పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా, వాటిలోంచి డీప్ క్లీన్ చేస్తుంది అనమాట ఈ ఫేషియల్. నా ఫేస్కి, హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. రియల్గా అయితే ఇంకా డిఫరెన్స్ తెలుస్తుంది. నేను వీటిలో ఫేస్ వాష్ అండ్ పీలప్ మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, అందుకే ఫేషియల్కి కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయేటప్పుడు మనకి హెయిర్ ఎలాగో లేదు కాబట్టి బ్యాండ్ అవసరం లేదు. లేదంటే నార్మల్గా అయితే ఫేషియల్ చేసేటప్పుడు హెయిర్ ముందుకు రాకుండా, అంటే ఖరాబ్ అవుతుంది కదా, అది మొత్తం యూజ్ చేసుకోవడానికి, అదే హెయిర్ అనేది వెనక్కి పెట్టుకొని మనం బెల్ట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట, హెడ్ బ్యాండ్ అనమాట. సో ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, హెయిర్ లేదు కాబట్టి. సో మన ఇయర్ రింగ్స్ అనేది, చైన్స్ అనేవి తీసేసుకుంటే బెటర్, ఎందుకంటే వాటి క్రీమ్స్ వెళ్ళి డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని గోల్డ్ కూడా ఉంచుకోకూడదు ఒంటి మీద, ఎందుకంటే ఆ కెమికల్కి గోల్డ్లోకి వెళ్ళిపోయి ఏదన్నా అవ్వచ్చేమో అని. ఓకే, సో అందుకోసమని గోల్డ్ నేనైతే చైన్ అయితే తీయలేదు, లోపలికి పెట్టేస్తున్నాను. సెంటిమెంట్ ఉన్న వాళ్ళు తీయక్కర్లేదు, సెంటిమెంట్ లేని వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఫస్ట్ క్లెన్జింగ్ అయితే వేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. ఆయుర్వేదం ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, చెప్పాను కదా. ఫస్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడే చాలా బాగా రిజల్ట్ వచ్చినాయి. సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సో
సో బాగా స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. చేసేటప్పుడే రిజల్ట్ అనేది తెలీదు మనకి. చేసిన 3 డేస్‌కి బాగా రిజల్ట్ తెలుస్తది. కానీ ఈ ఫేషియల్ ఏంటంటే చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఫేషియల్ లోపల ఉన్న హీట్ మొత్తం బయటకొచ్చేసి ఎంత క్లియర్‌గా ఉందో. మనం మసాజ్ ఎప్పుడు క్లాక్ వైజ్‌లోనే చేసుకోవాలి. అప్‌వర్డ్ వైజ్‌లో అంటే పైనుంచి కిందకి రావాలన్నమాట. సో అలా మనం బయటికి అలా రుద్దేది బయటికి రుద్దకూడదు. అలా రుద్దడం వల్ల స్కిన్ లూజ్ అయిపోతుంది. ఓకేనా. మసాజ్ బాగా చేసుకుందాం. క్లెన్జింగ్కి ఎక్కువ మసాజ్ అవసరం లేదు. క్లీన్ చేసుకోవాలి. డీప్ క్లీన్ అనమాట. మన డస్ట్ అంతా పోతుంది స్క్రబ్ చేసుకునే ముందు. సో అందుకోసం బాగా డీప్గా క్లీన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా 4 మినిట్స్ అయితే క్లెన్జింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. 4 మినిట్స్ పక్కాగా చేసుకోండి. మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే చేసుకోండి. కొంచెం ప్రెషర్ పెట్టి యూస్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఓకేనా. క్లీన్ అయితే అయిపోయింది ఫస్ట్ క్లెన్జింగ్. వావ్, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది, డీప్ క్లీన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం మనమైతే. కానీ కొంచెం కూలింగ్ వాటర్తో ట్యాప్ చేసుకొని క్లాత్ని మనం ఫేస్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే కూలింగ్ వాటర్ అయితేనే ఫేషియల్కి ఎప్పుడైనా ఫేస్ అనేది గ్లో బాగా బ్రైట్గా వస్తుంది, మన వేడంతా తగ్గి. సో ఇలా చేసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ వచ్చేసి స్క్రబ్ పాలిషింగ్ ఇచ్చాడు వీడు. సో పాలిషింగ్ వచ్చేసి మీరు ఎంతసేపు చేయాలంటే 5 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి. ఇది కూడా బాగా హార్ష్గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా క్రీమ్ ఒకేసారి అప్లై చేసేసుకొని ఫేస్కి మీరు నెక్ కూడా ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫేషియల్ క్రీమ్స్ అనేవి ఫస్ట్ ఫేస్కి, నెక్స్ట్ నెక్కి, థర్డ్ స్టెప్ వచ్చేసి ఇయర్స్కి పెట్టుకోవాలి. సో ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. నెక్కి ఇయర్స్కి పెట్టినాక మనం ఫేస్కి పెట్టకూడదు, వాటికి ఉన్న డస్ట్ మన ఫేస్కి వస్తుంది. సో అందుకోసం అనేసి ఇలా మాకు ట్రైనింగ్లో చెప్పారు, అదే నేను చెప్తున్నాను. ఓకేనా. నేను బ్యూటీ టెక్నీషియన్ కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను, ఏదో నా సొంత ప్రయోగాలు అయితే కాదు. ఓకేనా. ఇంకా ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్నాను. మనం థిక్గా ఉంటుంది కదా కొంచెం, అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్క్రబ్ కూడా వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి క్లీన్గా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్నాను కూలింగ్ వాటర్ వచ్చేసి. ఈ వాటర్ యాడ్ చేసుకుంటూ స్క్రబ్ మెల్లగా చేసుకోవాలి, కానీ ప్రెజర్ ఎక్కువ పెట్టుకోకుండా చేసుకోవాలన్నమాట. మొత్తం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో మొత్తం క్లియర్గా వస్తుంది ఫేస్ అనేది స్మూత్గా.
నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే చేసుకోండి. 5 మినిట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి స్క్రబ్ అనేది. హీట్ వాటర్తో మీరు ఆవిరి పెట్టుకోవాలి. తర్వాత నేనైతే చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా స్టీమ్ ఇచ్చుకోవాలని. సో స్టీమింగ్ తీసేసుకొని వైట్ హెడ్స్ ఏమన్నా బయటికి ఫోర్స్ ఓపెన్ అయితే అవి ఉన్న వాళ్ళు తీసేసుకోవాలన్నమాట, క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మసాజ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. క్లియర్గా ఇయర్ లోపలికి క్లీన్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసినప్పుడు లోపలికి పోతుంది. నేను వీడియోలో ఎన్నిసార్లు లిప్స్టిక్ వేసుకోవాల్సి వచ్చిందో, ఇంకా వాష్కి లిప్స్టిక్ పోతుంది. సో క్లియర్గా అనేది ఫేస్ అయితే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి చాలా క్లియర్గా రిమూవ్ అయిపోయినాయి. స్మూత్నెస్ తెలుస్తుంది నాకు. ఒకసారి అది ఫీల్ అవుతే కానీ తెలియదు ఎవరికైనా యూజ్ చేస్తే కానీ. సో మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తారని, మీకు పనికి వస్తుందని నేను వీడియో తీస్తున్నాను. నాకు చాలా చిరాగ్గా అనిపించింది వీడియో తీయాలంటే, కానీ మన వల్ల ఇంకొక వాళ్ళకి అంటే యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం అయితే అయింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అనమాట. క్రీమ్ వచ్చేసి ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ వేసాడు వీడు. మామూలుగా అయితే నార్మల్ మసాజ్ క్రీమ్ అయితే 20 మినిట్స్ వస్తుంది, కానీ దీంట్లో 15 to 17 మినిట్స్ వేశాడు. ఎలా అప్లై చేయాలనేది దీని మీద క్లారిటీగా వేసాడు, ప్రతి దాని వెనకాల షాషెట్స్ మీద. సో ఈ షాషెట్ ప్రతి దాని మీద ఏముందో చదువుకొని, ఎప్పుడైనా మనం ఏది యూజ్ చేసినా సరే వెనకిచ్చిన మ్యాటర్ చదివి వాడు ఎలా అప్లై చేయమన్నాడో అదే చేయాలి. సో ఇది వచ్చేసి చక్కగా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఐస్కి అలా మొత్తం తగలచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే జెల్ ఇచ్చాడని చెప్పాను కదా, ఆ జెల్తో కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయాలన్నమాట. సో అది తెలియాలంటే మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇది 17 మినిట్స్ ఖచ్చితంగా మీరు మసాజ్ చేసుకొని తీరాలి, రిజల్ట్ అప్పుడే బాగుంటుంది. మనకంటూ మనం అంటే చేసుకోలేమండి ఎన్ని చెప్పినా కానీ. ఎవరైనా చేస్తేనే ఫేషియల్ బాగా అనేది ఫేస్ అనేది గ్లోయింగ్ మెయింటెనెన్స్ అవుతుంది. వాళ్ళు చేసే విధానం వేరుంటుంది బ్యూటిషియన్ అనేది. సో ఎప్పుడన్నా ఇక మనకు కుదరదు అన్నప్పుడు, మనకి అవైలబుల్ లేరు అన్నప్పుడు ఏదో ఒక 2 days బాగుంటుంది ఫేస్ అనుకోవడానికి, అప్పటికప్పుడు ఏదన్నా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చు. సో అందుకోసం అనేసి నేను మీకు చెప్తున్నాను. సో మసాజ్ వచ్చేసి ఇలా చేసుకోవాలి, పైకి అప్వర్డ్ డైరెక్షన్ మొత్తం, ఏది కూడా లోపలికి తప్ప బయటకు అనకూడదు. ఎందుకంటే అలా స్కిన్ బయటకు అనడం వల్ల లూజ్ అయిపోతుంది అనమాట.
ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో బాగా అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల మనకి స్కిన్ అయితే టైట్నింగ్ అవుతుంది మసాజ్లో. దానికోసం అనేసి టైట్నింగ్ చేసుకోవడానికి ఇలా మసాజ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి జావా లైన్, మనకి షేప్ అనేది బాగా కనిపించడం కోసం ఇది ఇలా యూస్ చేస్తున్నాం. ఇది కొరియన్ వాళ్ళు చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ ఫేషియల్ కిట్ అసలు విషయం అదనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను, కొడతారేమో ఇంకోసారి చెప్తే నేను. సో యాంటీ వైజ్ క్లాక్ వైజ్ అంటారు. సో అలా మనం చేసుకుంటూ పోవాలి. ఫోర్ హెడ్ మీద కూడా బాగా ట్యాన్ ఉంది నాకు. సో దానికోసమే నేను ఇలా చేస్తున్నాను అన్నమాట, బాగా రిమూవ్ అవ్వడానికి. ఇది యాంటీ వైజ్ క్లాక్ వైజ్ అనమాట. ఇందా చూపించింది జిగ్ జాక్ అనమాట. సో ఇలా ఐస్ మీద కూడా రిలాక్స్గా చేసుకొని ఒక 2 సెకండ్స్ అనేది ఫింగర్స్ ఐస్ మీద అలా ఉంచితే మనకు అనేది రిలాక్సినేషన్ వస్తుంది. సో అలా చేయండి. ఇంకా ఇలా మసాజ్ మొత్తం చేసేసుకుందాం క్లియర్గా.
ఇది కూడా స్కిన్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేదాకా చేసుకున్నాం కదా, తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ 4 వచ్చి జెల్. నా ఫేస్కి హ్యాండ్కి ఫేస్కి చాలా డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వైట్గా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా రిజల్ట్ బాగా తెలుస్తుంది. నాది డస్కీ స్కిన్ అండ్ స్కిన్కి చాలా గ్లో అనేది వచ్చిందనమాట. కూలింగ్ వాటర్ తీసుకున్నాను. సో ఇవి అయితే చాలా డస్ట్గా అయిపోయినాయి, డర్టీ వాటర్ లాగా కనిపించట్లేదు, కానీ చాలా అంటే చాలా మురికి అనేది వచ్చిందనమాట. ఇంకా అనిపించింది నాకు. అవి వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ జెల్కి వేరే వాటర్ యూస్ చేస్తున్నాను. జెల్కి ఇంకా వాటర్ అవసరం లేదు. జెల్ అప్లై చేసుకొని వాటర్ ఏం పెట్టకుండా జెల్ని యూస్ చేసుకోవాలి. ఈ జెల్ మీద ఏం రాశారంటే మన ఐస్కి లిప్స్కి తగలకుండా రాసుకోవాలని చెప్పారు. సో అలాగే రాసుకొని బాగా మసాజ్ చేసుకుందాం. సో ఎక్కడ కూడా కళ్ళకి మన మౌత్కి తగలకుండా లిప్స్కి. సో ఓకేనా, అంతవరకు వదిలేసి మన ఐస్కి మిగతాది మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకా దీని మీద రాస్తాడు కాబట్టి ఖచ్చితంగా అలాగే చేయాలన్నమాట. ఇంకా అయితే మసాజ్ జెల్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం.
ఇప్పుడు వచ్చేసి ప్యాక్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాక్ వచ్చేసి మాస్క్ అనమాట. ఇది కూడా లిప్స్కి ఐస్కి తగలకుండా మాస్క్ ఏదైనా అలాగే యూజ్ చేయాలి. సో ఫింగర్స్తోనే బాగా వస్తుంది బ్రష్ కన్నా. సో అందుకనే నాకు కంఫర్ట్గా నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా బ్రష్ ఉంటే బ్రష్ అవసరం లేదు, ఫింగర్స్తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా యూజ్ చేయండి. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నుంచి క్లీన్ చేసేసుకోవాలి క్లియర్ వాటర్తో, వేడి నీళ్ళతో కాదు, మామూలు వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ చల్ల నీళ్ళతోనే ఫేషియల్కి ఏదైనా బాగుంటుంది. హాట్ వాటర్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఫేషియల్కి ఒక స్టీమ్ ఇవ్వడానికి తప్ప దేనికి హాట్ వాటర్ అనేది యూజ్ అవ్వదు అనమాట. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకొని క్లియర్గా 20 మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది ఫేస్ అయితే. ఇయర్ రింగ్స్ మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడే ఎంత గ్లో ఉంటే ఇంకా 3 డేస్కి ఇంకా బాగా గ్లో వస్తుంది. ఇప్పుడైతే SPF తీసుకుంటున్నాను. SPF ఎందుకంటే మనం ఎండలో వెళ్ళినప్పుడు డార్క్ అవ్వకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సిరం అయితే చాలా ఇచ్చాడు దీంట్లో, నేను కొద్దిగా ఉంటుంది అనుకున్నాను. సో మొత్తం అప్లై చేసేసాను. ఇంత అవసరం లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 డ్రాప్స్ వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా అప్లై చేసేసాను అనమాట. చాలా ఆయిలీగా ఉంది. తర్వాత క్లాత్తో క్లీన్ చేసేసాను. సో మీరు కూడా కొంచెం ఒక 5 డ్రాప్స్ కన్నా ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఫేస్కి సరిపోతుంది. ఉంటే మిగతా దాచుకోండి, ఎప్పుడన్నా ఎండలో వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా ముందు మీకే వస్తుంది. సో మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఇది సజెషన్గా వెళ్ళవచ్చు. మన వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.